కాకినాడ ఒంటి గంట దాటింది. ఎండాకాలం, ఎండలు కూడా తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరూ కూడా ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోవడం లేదు. ఎండలు ఇంత తీక్షణంగా ఉన్నా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతలను, ఇంతటి ప్రేమానురాగాలు పంచిపెడుతున్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు మొట్టమొదటిగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. కూర్చోవాలబ్బా, లేకపోతే వెనకలో కనపడడం లేదు. దయచేసి కూర్చోండి అబ్బా, దయచేసి కూర్చోండి అన్న. కనపడడం లేదు వెనకలోళ్ళకు కాస్త. ఈరోజు ఇంతటి మండుటెండను లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి ఎండలను సైతం లెక్క చేయకుండా దీక్షలు జరుగుతూ ఉన్నదానికి, ధర్నాలు జరుగుతూ ఉన్నదానికి కారణం, ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. మీ అందరికీ కూడా రెండు చేతులు పైకెత్తి చెప్పవలసిందిగా కూడా కోరుతా ఉన్నా. మీ అందరికీ ఉద్యోగాలు కావాలా వద్దా? రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. ఉద్యోగాలు కావాలి. మీ అందరికీ నేను ఇంకొక సూటిగా ఇంకొక ప్రశ్న కూడా వేస్తా ఉన్నా. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళి ఏ టీవీ ఆన్ చేసినా కూడా మనకు వినిపించేదేమిటి? ఇంటికి వెళ్ళి ఏ టీవీ ఆన్ చేసినా కూడా మనకు ఆ రోజుల్లో వినిపించేది, జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాట వినిపించేది. అవునా కాదా? బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బాబుకు జాబ్ వచ్చింది. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారన్నాడా లేడా? బాబేమో ముఖ్యమంత్రి, జాబ్ వచ్చింది, ప్రజలతో పని అయిపోయింది. ఇవాళ మనకు జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 అలా అనాలి. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజలతో పని అయిపోయింది. ప్రజలతో పని అయిపోయిన తర్వాత తన నైజం ప్రకారం ఎన్నికలప్పుడు ప్రజలను ఉపయోగించుకుంటాడు. ఆ తర్వాత నైజం ప్రకారం మోసం చేయడం బాబుకు కొత్త ఏమీ కాకుండా పోయింది. ఇవాళ నిజంగా 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. బాబు వస్తాడు, జాబ్ వస్తుందని. బాబు వచ్చాడు, మోసం చేశాడు అని తేటతెల్లం అయిపోయింది. ఇవాళ నిజంగా రాష్ట్రంలో జాబులు రావాలి అని అంటే, నిజంగా చదువుకున్న పిల్లలకు ఇవాళ ఉద్యోగాలు రావాలి అని అంటే
ఒక్కటి చేయాలి. అదేమిటి అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తేనే ఇది జరుగుతుంది అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో కని విని ఎరగని విధంగా పరిశ్రమలు వస్తాయి. కని విని ఎరగని విధంగా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. కని విని ఎరగని విధంగా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే లక్షల ఉద్యోగాలు మనందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ విషయాలు అందరికీ కూడా తెలుసు. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లకు పోవాల్సిన పని లేదు. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు నాయుడు గారు జపాన్లకు పోవాల్సిన పని లేదు. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా విమానాలు ఎక్కి ఎక్కడికి తిరగవలసిన పని లేదు. ప్రత్యేక హోదా అన్న రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రంలో పెట్టే పరిశ్రమలకు అందరికీ కూడా విపరీతమైన రాయితీలు ఇస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలకు పూర్తిగా ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పని లేదు. ఆ పరిశ్రమలకు పూర్తిగా ఇన్కమ్ ట్యాక్సులు కట్టవలసిన పని లేదు. ఆ పరిశ్రమలకు కరెంటు 50% సబ్సిడీతో కరెంట్ ఇస్తారు. ఆ పరిశ్రమలు పెట్టే వాళ్లకు పావుల వడ్డీకే వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందుబాటులోకి వస్తాయి. ఆ పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఇటువంటి రకాల ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి వస్తాయి. ఇటువంటి ప్రోత్సాహకాలు వస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా ఒక హైదరాబాద్ అవుతుంది అన్న సంగతి మనం వేరే చెప్పనవసరం లేదు. ఇవాళ రాష్ట్రం విడగొట్టారు. రాష్ట్రం విడగొడుతూ ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఓట్లే ఇచ్చాడు. రాష్ట్రాన్ని విడగొడుతూ ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి రాష్ట్రాన్ని విడగొడతా ఉంటే అదే చట్టసభలోనే తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు ఇద్దరూ కూడా అదే చట్టసభల్లో ఉండి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేదానికి వాళ్ళు కూడా ఓట్లేశారు. వాళ్ళు ఆ రోజు ఓట్లేస్తూ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అంటా ఉంది. 5 ఏళ్ళు కాదు, మేము అధికారంలోకి వస్తే దాన్ని 10 ఏళ్ళు ఇస్తాము అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు. రాష్ట్రానికి పోయేటప్పుడు రాష్ట్రం విడగొట్టిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రతి మీటింగులోనూ ఇదే మాదిరిగానే ఊదరగొట్టారు. ఆ రోజు వాళ్ళు ఆడిన ఆటలు, ఆ రోజు వాళ్ళు చేసిన మోసాలు అన్నీ కూడా కాదు, ప్రతి వర్గాన్ని కూడా వాళ్ళు మోసం చేశారు. ఆ రోజు వాళ్ళంతా కూడా అన్నారు రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు. ఎన్నికలైపోయాయి, రైతులకు పంగనామాలు పెట్టారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్నికలైపోయాయి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పంగనామాలు పెట్టారు. ఎన్నికలప్పుడు బాబు జాబ్ అన్నారు, పిల్లలకు పంగనామాలు పెట్టారు. ఇవాళ అక్కడ ధర్నాలు కనిపిస్తూ ఉన్నారు. ఎంఆర్పిఎస్ దగ్గర నుంచి అక్కడ ఇంకొక ధర్నా కనిపిస్తూ ఉంది. ఎన్నికలప్పుడు డోలు కొట్టారు, ఎన్నికలైపోయిన తర్వాత పంగనామాలు పెట్టారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మేలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కులాలకు, మతాలకు, పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు, రైతులకు పేరున వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్పొచ్చు. ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఎన్నెన్నో ధర్నాలు చేశాం, ఎన్నెన్నో దీక్షలు చేశాం. వీళ్ళకు జ్ఞానోదయం రావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రాష్ట్రానికి వస్తూ ఉన్నారు అని చెప్పి తెలిసి రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు అని చెప్పి ఒక వారం ముందట
10 రోజుల ముందట ఏకంగా నేనే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశాం. కేవలం నరేంద్ర మోడీ గారికి అర్థం కావాలి, చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి, రాష్ట్ర ప్రజలు ఎంతగా కోరుకుంటా ఉన్నారు ప్రత్యేక హోదా అన్న విషయం కోసం అని చెప్పి. చివరికి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు అని చెప్పి 3 రోజుల ముందరనే ఆ నిరాహార దీక్ష చేస్తూ ఉన్న మమ్మల్ని అందరినీ కూడా దీక్షను అర్ధరాత్రి పూట దీక్షను తెల్లవారుజామున 3 గంటలకో 4 గంటలకో దీక్షను భగ్నం చేశారు. ప్రత్యేక హోదాను నీరు కార్చారు. అంతటితో ఆగలేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. ధర్నాలు, దీక్షలు ఇక్కడే ఈ రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ దాకా కూడా వినిపించాం. ఢిల్లీ దాకా తీసుకుపోయాము. 67 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయాము. మొత్తం ఎంపీలను కూర్చోబెట్టాము. ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యే విధంగా దీక్షలు చేశాం, ధర్నాలు చేశాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన పని జరగలేదు. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని దీక్షలు చేస్తూ ఉన్నాం, ఇన్ని ధర్నాలు చేస్తూ ఉన్నాం. అవకాశం వచ్చినప్పుడల్లా ఢిల్లీని కూడా వదలుకోకుండా ఢిల్లీ దాకా వెళ్ళి కూడా దీక్షలు ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఇంత చేస్తూ ఉన్నా కూడా ప్రత్యేక హోదా మనకు ఎందుకు రావడం లేదనంటే దానికి కారణం ప్రత్యేక హోదా గురించి అడగవలసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని వెన్నుపోటు పరిచాడు కాబట్టి ఇది జరగడం లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ 5 ఏళ్ళు కాదు దాన్ని 10 ఏళ్ళు చేయాలి అని చెప్పి గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు స్వరం మార్చి ఏమంటాడంటే ప్రత్యేక హోదా సంజీవిని కాదట, ప్రత్యేక హోదా వల్ల స్వర్గం అయిపోదు అట. చివరకు చంద్రబాబు నాయుడు గారు అంటారు, అత్త కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు గారు స్వరం ఈ మాదిరిగా మారుస్తూ పోయాడు కాబట్టి చివరకు ఢిల్లీ వాళ్లకు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు చివరకు ఢిల్లీ వాళ్లకు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు లోకువైపోయాడు అని అంటే ఢిల్లీ వాళ్ళు కూడా చివరకు ఇవాళ మేము ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి ఏకంగా పార్లమెంటులోనే చెప్పే ధైర్యం ఢిల్లీ వాళ్ళకు వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు స్వరం మార్చినందువల్ల రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రత్యేక హోదా రావాలి అని అంటే మనమంతా ఒక్కటి కావాలి. ఒకటై మనం చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వాళ్ళకి అల్టిమేటం ఇస్తాడో ప్రత్యేక హోదా అన్నది మీరు మాకు మాటిచ్చారు, మాటిచ్చేటప్పుడు పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మీరు మాటిచ్చారు. అటువంటి ప్రత్యేక హోదా మాకు ఇవ్వకపోతే 1 నెల మీకు గడువిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇవ్వలేకపోతే కేంద్రంలో ఉన్న మా మంత్రుల చేత మేము రాజీనామా చేయిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే చెప్తారో ఆ రోజు ఢిల్లీ కదులుతుంది. ప్రత్యేక హోదా అన్నది మన వాకిటి దగ్గరికి వస్తుంది. ఇవన్నీ తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నాను సూటిగా, ఇవాళ ఇంత జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎందుకు ఢిల్లీకి అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నాడో, నా మంత్రులను ఉపసంహరించుకుంటానని చెప్పి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాడు అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పడు, ఢిల్లీకి వెళ్తాడు. ఇక్కడ ఉన్నప్పుడేమో బీదేడుపులు ఏడుస్తాడు. కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని పొగుడుతాడు, మరొకరిని పొగుడుతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు గట్టిగా నిలదీయడం లేదంటే దానికి కారణం ఈ మధ్య కాలంలోనే మనం అంతా కూడా చూసాం. ఎమ్మెల్యేలను విచ్చల విడిగా కొనుగోలు చేస్తా ఉన్నాడు. 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాడు ఒక్కొక్కరికి. 17 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్కరికి 20-30 కోట్లు అంటే 400 కోట్లు 500 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ, నల్లధనం ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అని చెప్పి గట్టిగా నిలదీయాలి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే ఎమ్మెల్యేలను తెలంగాణలో కొనుగోలు చేస్తూ ఒక్కొక్కరికి ఈ మాదిరిగానే డబ్బులు ఇస్తూ ఎరచూపుతూ ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన విషయం మనం అంతా కూడా చూసాం.
ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వార్నింగ్ ఇస్తాడో, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోని తన మంత్రులను ఉపసంహరించుకుంటానో, ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అని చెప్పి ఏ రోజైతే చెప్తాడో, ఆ రోజు ఢిల్లీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కీ ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి ఊసలు లెక్క పట్టిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం 5 కోట్ల మంది ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎడారి పాలు చేస్తా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపున నీళ్లు లేవు, రైతులు అల్లాడిపోతా ఉన్నారు. అటువైపున కేసీఆర్ గారు మనకు కృష్ణానది ఎక్కడి నుంచి అయితే వస్తూ ఉంటుందో, కృష్ణానది మహబూబ్ నగర్ నుంచి దాటుకొని శ్రీశైలంలోకి రావాలి, శ్రీశైలం నుంచి నీళ్లు దాటుకొని కింద నాగార్జున సాగర్కి రావాలి. అటువంటి మహబూబ్ నగర్లోనే కృష్ణానదిని కేసీఆర్ గారు ఆపుతా ఉంటే, శ్రీశైలంకి నీళ్లు రాకుండా మహబూబ్ నగర్ నుంచి నీళ్లు ఆపుకొని ఏకంగా కేసీఆర్ గారు పైకి దుండుకుంటా ఉంటే, టెండర్లు పిలుస్తూ ఉంటే కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. కారణం, వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు ఆడియో వీడియో టేపులు తీస్తారని, ఆయన ఆ టేపుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిస్తారు అని. ఇలా చంద్రబాబు నాయుడు గారి వల్ల అటు కేసీఆర్ గారిని నిలదీయలేకపోతా ఉన్నాడు, రైతులను ప్రశ్న పట్టిస్తూ ఉన్నాడు. ఢిల్లీలోని నరేంద్ర మోడీ గారిని నిలదీయలేకపోతా ఉన్నాడు. చదువుకున్న పిల్లలకి ఇవాళ ఉద్యోగాలు లేకుండా పిల్లల జీవితాలతో ఇవాళ చెలగాటలాడుతూ ఉన్నాడు. ఒకటి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి పాలన మీకు కావాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2 చేతుల పైకెత్తి ఇలా 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 కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయమై ప్రజలు పడతా ఉన్న బాధలు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని అంటే అది ఎమ్మెల్యేలు కొనడం వల్ల జరగదు, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటూనే జరుగుతుంది అనే సంగతి ఆయనకు అర్థం కావాలి. ఆ అర్థం వచ్చేదానికోసం గట్టిగా అందరం కృషి చేస్తాం, గట్టిగా అందరం కూడా పోరాడుతాం. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేట్టుగా అందరం ఒక్కటై ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇవాళ కూడా ఈ మండుతున్న ఈ ఎండను లెక్క చేయకుండా, ఏమాత్రం ఖాతరు చేయకుండా, చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆత్మీయతలను చూపించినందుకు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ప్రభుత్వానికి ఇంత ధీమ తెగదు రన్న కేంద్రమాడే పెద్ద డ్రామా. ఎన్నాడు వేచిన ఫలితం లేదు, ఎంతంత వేడిన చలనం లేదు, నేతల చేతల్లో జాడే లేదు, రేపన్న మాటలో నమ్మకం లేదు. ప్రత్యేక హోదా భిక్ష కాదు మనాంధ్రుల హక్కురా, జగనన్న దీక్షకు మద్దతు తెలుపుతూ సాధితం రన్న కదలిరా. ప్రత్యేక హోదా భిక్ష కాదు మనాంధ్రుల హక్కురా, జగనన్న దీక్షకు మద్దతు తెలుపుతూ సాధితం రన్న కదలిరా. వద్దని మొత్తుకున్న ప్రజల గోడు కానక, పచ్చని రాష్ట్రం ముక్కలు చేసిన పెద్దలు పక్కకు పోయే